ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మ. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మ. ఓం సద్గురు శ్రీకృష్ణ పరమాత్మను. ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పదార్చన. ఓం సద్గురు నిత్యానంద బ్రహ్మ. ఓం సద్గురు శ్రీ వ్యాధ్యాస భట్టార్క నమ. గురుస్వరూపులకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారములు. ఈరోజు ఒక క్రొత్త విషయం మీకు తెలియజేయదలుచుకున్నాను. నాకు చిరకాల మిత్రుడు, తరువాత శిష్యుడు కొత్తగుండు వెంకటరాజు అనే ఒక టీచరు నాకు 45 ఏళ్ల క్రితం పరిచయమైన వ్యక్తి. ఆయనకి నాకు ఉండే అనుబంధం, తరువాత ఆయన ఎలా శిష్యుడయ్యాడు, తరువాత ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఆయన ప్రేరేపింపబడ్డాడు. దీనికి ముందు నేను మొబైల్ మెడికల్ ఆఫీసర్గా 1978 నుంచి మెడికల్ ఆఫీసర్గా ఉండేటప్పుడు తోనాం అనే సాలూరుకి దగ్గరలో మామిడిపల్లి, తోనాం అని 2 సెంటర్స్ ఉండేవి. దాంట్లో నేను మెడికల్ ఆఫీసరు, తోనాంకి ఇన్ఛార్జ్ కూడాను. ఆ సందర్భంగా ఈయన నాకు పరిచయం అవడం, తరువాత అలాగా అది ఎంతవరకు వచ్చిందంటే శిష్యుగా అయిపోయి సాధన చేస్తూ ఇప్పటికీ కూడా ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా అన్ని రకాలుగా అందరికీ బోధలు చేస్తున్నారు. టీచర్ కదా, అన్నీ చదువుకున్నారు ఆయన. సో ఆయనకి నాకు ఉండే అనుబంధం ఆయనే స్వయంగా కొన్ని మాటలు చెప్తారు. అదేంటంటే ముందు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇది వ్యావహారిక గురించి. ఆధ్యాత్మిక గురు అంటే నగురోరధికం కచ్చిత్. గురువు కంటే ఇంక అమ్మ లేదు, అన్న నాన్నది ఎవరు లేదు. ఇది వారు సరదాగా నవ్వుతూ ఉండేవారు, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉండేవారు. మరి మామిడిపల్లిలోనే కలిసి ఎప్పుడు వచ్చినా సరే వారం మేము కలిసి మాట్లాడుతున్నాం. ఎప్పుడు మాట్లాడినా సరే వేదాంతం, ఆధ్యాత్మిక చింతన చెప్తూ మాట్లాడేవారు. అప్పటికే ఆయన ముఖ వర్చస్సు ఓ గురువు గారికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. ఆ లక్షణాలతో ఈనాడు ఒక మహాగురువు అయ్యి అంతర్ముఖ ఆనంద స్వామి అనే స్థాయికి ఎదిగారు అంటే భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం. మాలాంటి వాళ్ళకి అలాంటి గురుదేవులు దొరకటం అనేది మాకు ఇచ్చినటువంటి భగవంతుడి వరం అది. అలాగే ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తే ఆనాడు టీచర్స్ అయితే ఈయన ఒక మెడికల్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ టైంలో టీచర్స్కి ప్రొవిషన్ డిక్లరేషన్ అండ్ సర్వీస్ రెగ్యులరేషన్ కోసం అప్లికేషన్లు నింపాలి. ఎక్కడెక్కడికో వెళ్తుంటే ఎన్నో 2,500, 3,500 తీసుకునేటువంటి సంతకాలు పెట్టిన పరిస్థితులు ఉండేవి. వేరే చెప్పవలసిన పని లేదు, వేరే ఫలానా డాక్టర్ అని చెప్పకూడదు. కానీ ఎక్కడ ఉన్నటువంటి టీచర్ అయినా సరే కామన్ అవ్వాల్సి వచ్చి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి కలిసి నమస్కారం పెడితే ఆయన సంతోషించి ఆయన సంతకం పెట్టి ప్రొవిషన్ డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టి సబ్మిట్ చేసేవారు. ఆ ఏ చెయ్యి సారమో కానీ వాళ్ళందరూ కూడా ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మంచి ప్రమోషన్లు పొందారు. అందరూ చాలా అయితే ఈ విషయంలో కూడా ఆయన ఎక్కడ కరప్షన్ చేసినా ఒప్పుకోరు, కరప్షన్ చూసినా ఒప్పుకోరు. అందుకే ఎంతో దూరం నుంచి డబ్బులు లేకుండా ఇంత చేయొచ్చు అనేటువంటి భావంతో ఎక్కడి నుంచి అయినటువంటి వాళ్ళు వచ్చి బాడంగా వచ్చి ఆయన అక్కడ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న టైంలో అక్కడికి వచ్చి ఆయన సంతకాలు చేయించుకునేవారు. ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతే నాకు కూడా ఒకసారి ఆయనతో మంచి మనస్తత్వంతో ఉన్నటువంటి గురువు గారితో దీక్ష తీసుకుంటే బాగుందనేటువంటి భావంతో కామన్నవలసి వచ్చి ఆయన మా స్వామివారి కృపతో నాకు దీక్ష ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ చాన్నాళ్ళు కూడా దీక్ష చేశాను. ఆయన చేసినటువంటి ప్రాణాయామం, నేను ఎన్నో రకాలుగా ప్రాణాయామం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసి ఊపిరి బిగబంది చేయడం, కానీ అన్నీ ఆ ప్రాణాయామాల కన్నా ఈయన చెప్పినట్టు గురువుగారు చెప్పినటువంటి ప్రాణాయామకు భిన్నంగా ఉంది. ఇటు పూరకరేచక కుంభక స్థానాలతో పెట్టి ఆయన చెప్పినటువంటి కొన్ని ఆ ప్రాణాయామాలు ఇలా ముక్కు పట్టుకొని ఇలాగ చేయడం కంటే ఈయన అంతర్లీన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని అంతర్లీనంగా చెప్పినటువంటి పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. అది ఆ పద్ధతి అనేది చేస్తే సహస్రార చక్రం అంటే కుండలిని శక్తి నుంచి ఎలా తీసుకొచ్చి మణిపుర చక్రం, అనాహత చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాలో ఈ ప్రాణాయామం అని చెప్పారు. అప్పటికే ఆయన చెప్పారు. మాకు అప్పుడే అనిపించేది
చక్రాలు నిజంగా లేవు, కానీ ప్రజలు అలాగ అనుకుంటున్నారు కాబట్టి అలాగే. అంటే డాక్టర్ గారికి అది కనిపించకపోవచ్చు, కానీ ఈ ప్రేమ అనేది ఎవరికి కనిపించదు. అది ఒక అనుభూతి. అది చక్రం అనేది కూడా ఒక రకమైన అనుభూతి. అది ఎవరికి ఇది డాక్టర్ గారికి వచ్చి నాకు ఇది శరీరంలో ఎక్కడ చక్రాలు కనబడలేదంటే అది ఎవరికి కనబడవు. ఒక ప్రేమ ఉందా, ప్రేమ కనబడదు. అది లేదా, ఉంది. అది ఒక అనుభూతి అనమాట. అది అలాగే కరెంట్ ఉందా, కరెంట్ లేదు, కనబడలేదు. అది లేదా, ఉంది. అది నమస్కారాలు. స్వామి అంతర్ముఖానంద స్వామి నిజంగా ఒక పూర్వకాలంలో ఎంతో అదృష్టం ఉంటే కానీ సరి అయినటువంటి గురువు దొరకడం చాలా కష్టం. మరి అటువంటి తరుణంలో ఈ ఆధ్యాత్మిక చింతన కానీ ఆధ్యాత్మిక భావన అనేది కానీ ఆ టైంలో మాకు 70s ఏమీ లేదు. ఉద్యోగం వచ్చిన కొత్త. ఆ టైంలో మేము తోణంలో పనిచేసి తర్వాత మామిడిపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాం. ఈ గురువు దేవులకి నాకు ఎలా పరిచయం అయిందంటే మొదటిసారిగా ఒకసారి మేము స్కూలు లాస్ట్ అయిపోయిన తర్వాత ఆ సువర్ణముఖి నది ఉంది మామిడిపల్లి పక్కనే. నేను హెడ్ మాస్టర్ అందరం కలిసి కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో సడన్గా ఒక ఫ్లడ్ వచ్చి ఆ సువర్ణముఖి నదిలో ఉండేటువంటి కాజ్వేని కొట్టుకుపోయింది. ఆ టైంలో ఈ గురువు గారు అక్కడ బస్సులో ఉన్నారు. వెంటనే దిగిపోయి బ్యాక్ అయిపోయారు. అది సాయంకాలం 6 గంటలు దాటిపోయింది. ఎటు వెళ్ళినా చీకటి. అటు సాలూరు వెళ్ళినా 12 కిలోమీటర్లు, ఇటు తోణ వెళ్ళాలన్నా 12 కిలోమీటర్లు. వాళ్ళ వెనకాతలు మేము ఫాలో అవుతూనే ఉన్నాం. ఉండేటప్పుడు ఆయనకి ఆ రాత్రి ఎక్కడ గడపాలి అనేది ఆయనతో పాటు వచ్చినటువంటి కాంపౌండర్ గారికి కూడా కొంచెం అనుమాన స్థితిలో ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ పక్కనే గర్ల్స్ హాస్టల్ ఒకటి ఉంది, అక్కడ పడుకుంటూ పోదాం అని అన్నారు. మేము వాళ్ళ వెనకాతలే ఫాలో అవుతూ ఈ డాక్టర్ గారిని సంగతి తెలుసు సార్, మీరు ఎవరు అంటే నేను డాక్టర్ గారిని, మెడికల్ ఆఫీసర్ని అని చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటి దగ్గరికి మీ ఇద్దరు వచ్చేయండి, తెల్లవారి ఫ్లడ్ తగ్గిన తర్వాత వెళ్ళిపోదురని రిక్వెస్ట్ చేస్తే దానికి స్వామి ఒప్పుకున్నారు. అప్పటికి స్వామి అని కూడా నాకు తెలియదు, డాక్టర్ గారనే తెలుసు. ఆయన ఇంటికి వచ్చారు. ఆ రోజు ఆయన రాత్రులు ఎప్పుడు భోజనం టిఫిన్ చేసేవారు. టిఫిన్ చేసి మాకు ఉండేటువంటి మంచాన్ని గడపలో వేసాం. స్వామి పడుకున్నారు. మీరు పడుకుంటూ పోతారా అన్నారు. లేదు చెప్పండి అంటే మనం మాట్లాడుకుందాం అన్నారు. మాకు బయటకు వచ్చి చాలాసేపు మాట్లాడాం. అది మాకు తెలియకుండానే అది ఎర్లీ మార్నింగ్ 4 గంటల వరకు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఏవేవి చెబుతున్నారో మాకు అర్థం కాని పరిస్థితులు, వదలలేని పరిస్థితుల్లో అయిపోయింది. మరి అప్పటి నుంచి ఆయన భాష, ఆ భావం, ఆయన తలకు వ్యక్తిత్వం చూసి ఆయన్ని వదలలేక ఆయన్ని వెంటాడుకుంటూ తిరిగేవాళ్ళం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన మెడికల్ ఆఫీసరు, మంచి నోటెడ్. ఆయన హస్తసారం కూడా చాలా మంచిది. నేను మామిడిపల్లిలో పనిచేస్తుండగా మా తోటి ఉపాధ్యాయుడు ఒకడు, ఆయన హైర్ గ్రేడ్ టీచర్ అయిన జోనస్ అనేటువంటి టీచరు, బోర్డు మీద రాస్తూ సడన్గా కుప్ప కూలిపోయాడు. ఈయన చనిపోయాడని చెప్పేసి అందరికీ భయం వేసింది. రోడ్డు మీద ఉన్నటువంటి స్కూల్ కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా వెహికల్ వస్తే సాలూరు మొబైల్ సెంటర్కి తీసుకెళ్దామని చూస్తే లక్కీగా డాక్టర్ గారే కనిపించారు. బల్ల మీద పడేశారు. చనిపోయాడని ఇంటికి కౌరు పెట్టేసాను చనిపోయాడని. డాక్టర్ గారు పక్కనే ఎవరు వస్తారని చూస్తున్న టైంలో సడన్గా డాక్టర్ గారు జీప్లో రావటం, ఆయనకి రిక్వెస్ట్ చేస్తే వెంటనే తగినటువంటి ఉపచారం, మెడికల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కళ్ళు తెరిచాడు. మసాజ్, ఎక్సర్సైజ్, చాలా మెడికల్ ట్రీట్మెంట్ ఏ రకంగా చేయాలో ఆ విధంగా చేసి ఆ వెంటనే కళ్ళు తెరిచినట్టు చూసి మాట్లాడిన పరిస్థితి తీసుకొచ్చారు. అట్నుంచి మెడికల్ మా లెపర్సీ మిషన్ తాలూకా జీప్ వస్తే అక్కడి నుంచి ఆయనే స్వతహా ఆ టైంలో ఒక 50 రూపాయలు ఇచ్చి మెడికల్ యూనిట్ సాలూరులో జాయిన్ చేయండి అని చెప్పారు. ఇలాగ ఎన్నో కేసులు ఆ ట్రైబల్ ఏరియాలో ఈ స్వామి చేతుల్లో పడే వాళ్ళు ప్రాణాలు దక్కించుకునే పరిస్థితులు కూడా మేము మర్చిపోలేము. అయితే యాక్చువల్గా ఆయన మాకు దర్శనం ఎలాగైందంటే ఆ బస్సు దిగిపోయి చెరువులోకి అంటే ఏట్లోకి వాలిపోతూ ఉంది. అది ఆ వాలిపోయిన టైంలో దిగిపోయినసరికి డాక్టర్ గారు, కాంపౌండర్ గారు అందరూ దిగిపోయారు. ఆ దిగిపోయిన మరుసటి క్షణమే వెంటనే బస్సు కొంత దూరం కొట్టుకెళ్ళిపోయింది. ఆ చివరిలో అది ముక్కలు కోసి తీశారు, కానీ మరి బస్సు పనికి ఇసుక మేటేసింది. అయితే అదృష్టవశాత్తు ఎవరు అదృష్టం వల్ల అది బతికారు, కానీ మాత్రం వీళ్ళందరూ కూడా బ్రతికారు. అందులో ఉన్నటువంటి దెబ్బలు తిగినటువంటి ట్రీట్మెంట్ స్వామివారు చేశారు. అలాగే ఎంతోమందికి ఉచితంగా ఆయన టైం కాకపోయినా కౌరు పెట్టినా ఆయన దగ్గరికి వెళ్ళిన వైద్యం మనస్ఫూర్తిగా అందించేవారు. నాకు స్వామి వ్యాసెక్టమీ ఆపరేషన్ అయింది. ఆయనే స్వహస్తాన్ని మీరు చేస్తేనే నేను చేయించుకుంటున్నాను నా టైంలో ఆయనే చేశారు.
వాసెక్టమీ ఆపరేషన్. మంచి వర్షం టైము, మామిడిపల్లి వెళ్ళాలి. ఆయనే సొంతంగా డ్రైవర్ని ఇచ్చి జీప్ ఇచ్చి పంపించి మా ఇంటికి దిగబెట్టారు. ఇలాగే ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఒక మంచి గురువు గారికి ఉండవలసినటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి. కొంతకాలం మాకు ఆయన్ని కలవలేకపోయాను. ఎందుకో మళ్ళీ ఈరోజు ఒకసారి స్వామి వారిని కలిసి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందని మనసు పుట్టింది. నేను ఇంటికి వెళ్ళేసరికి కౌరు పెట్టేసరికి స్వామి వెంటనే అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చారు. చాలా సంతృప్తిగానే ఉంది. ఆయనతో ఈ విషయాలన్నీ మాట్లాడి చర్చించుకోవడం, ఆయన్ని చూడడం, ఆయనతో ఒకసారి నన్ను పలకరించడం అనేసరికి నాకు ఒళ్ళు ఉప్పొంగిపోయింది. మంచి ఆయన ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉండాలని ఆయనకు మనసారా కోరుకుంటూ, మీ భక్తులందరికీ ఆయన దగ్గర దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరికీ కూడాను మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంపదలతో తొలతూగాలని, మంచి ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతూ ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ, మరొకసారి అంతర్ముఖ ఆనంద స్వామి గురువు గారైన శ్రీ 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 వెంకటేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, సంవత్సరాలు నేను ఆ దీక్ష చేయడం వల్ల నేను ఈ ఎనర్జీగా కనిపిస్తున్నానేమో అని భావం నాకు ఉంది. నేను ఈజీగా కూర్చోగలను, మతం వేసుకోగలను, ఎక్కడికైనా ఎక్కగలను. నాకు ముడుకులు నొప్పులు కానీ ఏమీ లేవు. నేను పూర్తిగా శాకాహారిని. నాకు అన్ని విధాలుగా ఏదైనా డౌట్ ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాను. అది జరుగుతుండే. ఒకసారి ఇక్కడ హోమం జరిగినప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చాను. మా దంపతులు ఇద్దరం కూడా వచ్చాం. చాలా ఆనందాన్ని అనుభవించాం. ఒక విధంగా చెప్పాలంటే కలికాలంలో మంచి గురువును పట్టుకొని జీవితాన్ని తరించిపోవడానికి మార్గాన్ని ఎత్తుకోవాలనే నా భావం అది. మరి గురువుని కలిసి దీక్ష తీసుకొని ఆయన ఆధ్యాత్మిక భావాల్ని షేర్ చేసుకొని ఆయన తాలూకు సలహాలను పాటిస్తే జీవితం తరించిపోద్ది అనేటువంటి భావం నాకుంది. జై. మీ అందరికీ నమస్కారం.